వెల్కమ్ టు ది లియో. ఎగ్జిట్ పోల్ ఫలితాలు అయితే వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఈసారి ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారనే ప్రశ్నకు ఎగ్జిట్ పోల్స్ అయితే సమాధానం తీసుకొచ్చాయి. అందులో భాగంగా ఇప్పటికే మనం పలు ఎగ్జిట్ పోల్స్ గురించి అయితే మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరొక ఎగ్జిట్ పోల్స్, మరొక నమ్మకమైనటువంటి చాణక్య స్ట్రాటజీస్, గతంలో కూడా అనేక సంవత్సరాలు ఈ రంగంలో అనుభవం ఉన్నటువంటి సంస్థ, ఏ పార్టీలకు కొమ్ముగాయకుండా వాస్తవాలను ప్రజల ముందుంచాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి చాణక్య స్ట్రాటజీస్ అయితే ఒక ఎగ్జిట్ పోల్ని అయితే విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ చూడట్టు ఎగ్జిట్ పోల్ ఓన్లీ ఫర్ మీడియా అని చెప్పి ఇవ్వడం జరిగింది. చాణక్య స్ట్రాటజీస్ అని చెప్పి పొలిటికల్ సర్వే అండ్ ఆపరేషన్స్ అని చెప్పి ఒకటైతే ఇవ్వడం జరిగింది. దాని కాంటాక్ట్ కానీ డీటెయిల్స్ కానీ చూడొచ్చు. సో అభివృద్ధికి పట్టం కట్టబోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలని చెప్పి వాళ్ళు ఏ పార్టీకి ఇవ్వాలనుకుంటున్నారనే దాని మీద 175 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో సమగ్రంగా ఒక సర్వేని అయితే చేయడం జరిగింది. సో పార్టీ వైజ్ ఓట్ షేర్ని మనం మొదటగా చూస్తే ఇక్కడ ఓట్ షేర్ని ఇచ్చారు. టీడీపీ అలయన్స్ అంటే కూటమి దాదాపుగా 52% ఓట్ షేర్ని కైవసం చేసుకోబోతుంది. 43% వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుందని చెప్తున్నారు. సో ముందుగా సీట్లు చూద్దాం, తర్వాత ఏ ప్రాంతాల్లో ఎవరు గెలవబోతున్నారో చూసి ఆ తర్వాత ఎన్ని సీట్లు ఇచ్చారనేది కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. సో 3 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎలక్షన్స్ అని చెప్పి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అయితే ఇక్కడ ఇచ్చారు. ముందుగా లోక్సభను కనుక మనం ఒకసారి తీసుకుంటే 17 నుంచి 18 స్థానాలు కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. 6 నుంచి 7 స్థానాలు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. సో అరకు వైసీపీ, శ్రీకాకుళం కూటమి, విజయనగరం మాత్రం టఫ్ ఫైట్ చెప్తున్నారు వీళ్ళు. విశాఖపట్నం కూటమి, అనకాపల్లి కూటమి, కాకినాడ కూటమి, అమలాపురం కూటమి, రాజమండ్రి కూటమి, నరసాపురం కూటమి, ఏలూరు కూటమి, మచిలీపట్నం కూటమి, విజయవాడ టఫ్ ఫైట్ అని చెప్తున్నారు. మళ్ళీ గుంటూరు కూటమి, నరసరావుపేట కూటమి, బాపట్ల కూటమి, ఒంగోలు కూటమి, మళ్ళీ నంద్యాల వైఎస్ఆర్సీపీ, కర్నూలు కూటమి, అనంతపురం కూటమి, హిందూపురం కూటమి, కడప మళ్ళీ వైఎస్ఆర్సీపీఏ అవినాష్ రెడ్డి. సో నెల్లూరు కూటమి, ఇక తిరుపతి వైఎస్ఆర్సీపీ, రాజంపేట వైఎస్ఆర్సీపీ, చిత్తూరు వైఎస్ఆర్సీపీ. సో ఇదైతే వీళ్ళు చెబుతున్నటువంటిది. సో ఇక అసెంబ్లీ స్థానాలను కూడా మనం ఒకసారి జిల్లాల వారీగా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా శ్రీకాకుళం నుంచి కనుక మనం తీసుకుంటే మొత్తంగా 10 స్థానాలు ఉంటే 7 స్థానాలు కూటమి గెలవబోతుంది. కేవలం 2 స్థానాలు మాత్రమే వైసీపీ గెలవబోతుంది. బట్ ఒకటి మాత్రం కీన్ కంటెస్టెంట్ ఉన్నట్టయితే విలేజ్ అయితే చెప్తున్నారు. ఇక విజయనగరం మొత్తం 9 స్థానాలు ఉంటే 4 స్థానాలు కూటమి గెలవబోతుంది, 3 స్థానాలు వైసీపీ గెలవబోతుంది. బట్ 2 స్థానాలు అయితే కీన్ కంటెస్టెంట్ టఫ్ ఫైట్ అయితే వీళ్ళు చెప్తూ ఉన్నారు. విశాఖపట్నం, ఉత్తరాంధ్రలో కీలకమైనటువంటి విశాఖపట్నాన్ని మనం తీసుకుంటే మొత్తం 15 స్థానాల్లో 11 స్థానాలు అయితే కూటమి కైవసం చేసుకోబోతుంది. 2 స్థానాలకు మాత్రమే వైసీపీ పరిమితం అవుతుంది. మరొక 2 స్థానాలు కీన్ కంటెస్టెంట్ ఉన్నట్టుగా వాళ్ళైతే చెప్తున్నారు. ఇక వెస్ట్ గోదావరి మొత్తం 15 స్థానాలు ఉంటే అందులో 12 స్థానాలు కూటమి గెలుచుకోబోతుంది, 2 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది. బట్ 1 స్థానాన్ని మాత్రం వాళ్ళు కీన్ కంటెస్టెంట్ అని చెప్తున్నారు. ఇక ఈస్ట్ గోదావరి, అతిపెద్ద జిల్లా అయినటువంటి ఈస్ట్ గోదావరిలో మొత్తం 19 స్థానాలు ఉంటే కూటమి 15 స్థానాలు గెలుచుకోబోతుంది. సో వైఎస్ఆర్సీపీ 3 స్థానాలు మాత్రమే గెలుచుకోబోతుంది, 1 స్థానం మాత్రం కీన్ కంటెస్టెంట్ అయితే ఇవ్వడం జరిగింది. కృష్ణా, రాజధాని ప్రభావం ఉన్నటువంటి ప్రాంతం కృష్ణాని కానీ మనం పరిగణలో తీసుకుంటే మొత్తంగా 16 స్థానాలు ఉంటే అందులో 13 స్థానాలు కూటమి గెలుచుకోబోతుంది. కేవలం 2 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది. 1 స్థానాన్ని మాత్రం వీళ్ళు కీన్ కంటెస్టెంట్ అయితే చెప్పడం జరిగింది. ఇక గుంటూరు, రాజధాని ఉన్నటువంటి మరొక కీలక ప్రాంతం గుంటూరుని తీసుకుంటే మొత్తం 17 స్థానాల్లో 13 స్థానాలు కూటమి గెలుచుకోబోతుంది. కేవలం 2 స్థానాలు మాత్రమే వైసీపీ గెలుచుకుంటుంది. కీన్ కంటెస్టెంట్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. ఇక ప్రకాశం 12 స్థానాల్లో అయితే మొత్తం 12 స్థానాలు ఉంటే 8 స్థానాలు కూటమి గెలుచుకోబోతుంది, 3 స్థానాలు మాత్రమే వైసీపీ గెలుస్తుంది. కేవలం 1 స్థానం మాత్రమే కీన్ కంటెస్టెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెల్లూరు మొత్తం 10 స్థానాలు ఉంటాయి, ఇవన్నీ వైసీపీ కంచుకోటలు. సో ఈసారి కూటమి 7 గెలుచుకోబోతుంది, వైసీపీ 2 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుంది. 1 మాత్రం కీన్ కంటెస్టెంట్ అని చెప్తున్నారు వీళ్ళు. కడప, జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా కడపలో ఈసారి గన వైసీపీ కూటమి 2 స్థానాలు అంటే కడప కంచుకోటలకు బీటలు వారబోతున్నాయి. గత 30 ఏళ్ళ నుంచి వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్నటువంటి కడప జిల్లాలో టీడీపీ ఖాతా తెరుస్తుంది. అందులో 2 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది, వైసీపీ 4 స్థానాలు. బట్ ఇక్కడ టైట్ 4 స్థానాలు అంటే జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే పోటీ ఎంత టైట్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కీన్ కంటెస్టెంట్లోకి 4 స్థానాలు వెళ్ళే పరిస్థితి అంటే మేబీ ఒక 3 స్థానాలు వైసీపీ గెలుచుకుని ఇంకో స్థానం టీడీపీ గెలుచుకున్నా
కంచుకోటలో 3 స్థానాలు కూటమి గెలుచుకున్నట్టుగా అవుతుంది. చూద్దాం ఫైనల్ ఫలితాల్లో ఏమొస్తుందో చూద్దాం. ఇక కర్నూలు వైసీపీ కంచుకోట అయినటువంటి మరొకసారి కర్నూలుని తీసుకుంటే 14 స్థానాలు ఉంటే 6 స్థానాలు కూటమి, 6 స్థానాలు వైసీపీ గెలుచుకుంటుంది, అంటే 50-50. 2 స్థానాలు మాత్రం వాళ్ళు కీన్ కంటెస్టెంట్ అయితే చెప్పడం జరిగింది. ఇక అనంతపురం మరొక కీలకమైనటువంటి అనంతపురం 14 సీట్లు ఉంటాయి. అందులో 9 స్థానాలు కూటమి గెలుచుకోబోతుంది, 3 స్థానాలు వైసీపీ గెలుచుకోబోతుంది. బట్ 2 స్థానాల్లో అయితే కీన్ కంటెస్టెంట్ ఉన్నట్టుగా వాళ్ళైతే చెప్తున్నారు. ఇక చిత్తూరు మొత్తం 14 స్థానాలు ఉంటే 7 స్థానాలు కూటమి గెలుచుకోబోతుంది, 4 స్థానాలు మాత్రమే వైసీపీ గెలుచుకుంటుంది. బట్ ఇక్కడ 3 స్థానాలు వాస్తవంగా ఎక్కువగా కీన్ కంటెస్టెంట్ ఉన్నది కడప, చిత్తూరే. కడపలో 4 కీన్ కంటెస్టెంట్ ఉంటే చిత్తూరులో 3 ఉన్నాయి. అంటే టఫ్ ఫైట్ ప్రస్తుతానికి, ఫలితం ఎటు అనేది మనం చెప్పలేని పరిస్థితి. సో మొత్తంగా కీన్ కంటెస్టెంట్లో 22 స్థానాలు అయితే రావడం జరిగింది. ఇక ఓవరాల్గా కూటమి 114 సీట్లు గెలుచుకోబోతుంది, వైఎస్ఆర్సీపీ 39 సీట్లు గెలుచుకోబోతుంది. సో ఇందులో మళ్ళీ సగం సీట్లు గెలుచుకున్నప్పటికీ కూడా కూటమి 125 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఏది ఈ కీన్ కంటెస్టెంట్లో చెరుసగం గెలుచుకుంటారు అని మనం అనుకుంటే, ఎందుకంటే 50-50 గెలుచుకోవచ్చు. సో అని మనం అనుకుంటే ఒక 2 సీట్లు అట్టవచ్చు ఇట్టవచ్చు. బట్ మన అంచనా కోసం చెప్తున్నాను, చెరుసగం గెలుచుకుంటే 11 స్థానాలు గెలుచుకోవాలి. సో ఇక్కడ వైసీపీ 11 స్థానాలు గెలుచుకుంటే 50 స్థానాలకు ఎగబాగుతుంది. ఇక్కడ టీడీపీ 11 స్థానాలు గెలుచుకుంటే 125 స్థానాలకు అయితే ఎగబాగుతుంది. బట్ ఎప్పుడైనా సరే మీరు ఈ కీన్ కంటెస్ట్ అంతా కూడా వేవ్ ఉన్న పార్టీకి మారుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే వీళ్ళు ఎందుకు కీన్ కంటెస్ట్ ఎంత ఇస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 49-51 కానీ, లేదా 50-50 కానీ, లేదా 48-50 కానీ, ఇలాగా బాగా దగ్గరగా ఎన్ని శాంపుల్స్ తీసినప్పటికీ కూడా ఫలితం దగ్గరగా ఉంటే దాన్ని కీన్ కంటెస్టెంట్లో పెట్టేస్తారు. ఎందుకంటే ఎటు తేల్చరు, 1 or 2% ఉంటే ఎటు తేల్చరు దాన్ని. సో కీన్ కంటెస్టెంట్లో పెడతారు. సో కానీ అది వేవ్ అనేది ఏంటంటే ఓటింగ్ టయానికి ఏ పార్టీకి అయితే వేవ్ మారుతుందో ఆటోమేటిక్గా మారుతుంది. 2019లో వైసీపీకి జరిగింది అదే. సో వేవ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అనుకున్న దానికంటే కూడా అదనంగా ఓట్లు వచ్చాయి వైసీపీకి. సో న్యూట్రల్ పర్సన్స్ కూడా ఆటోమేటిక్గా అటు టర్న్ అవుతారు. సో ఆ వేవ్ కానీ టీడీపీకి కూటమికి కలిసి వస్తే దాదాపుగా 60% ఈ కీన్ కంటెస్టెంట్లో 60-70% సీట్లను అయితే కూటమి గెలుచుకోవచ్చు. ఆ లెక్కనే 130 క్రాస్ అయ్యే అవకాశం కూడా అయితే మనకి కనపడుతుంది. సో లేదు అనుకున్నా కానీ బీజేపీ టీడీపీ కూటమి 114 నుంచి 125 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉందని వీళ్ళే చెప్తున్నారు. నేను అందరికీ చెప్పా 50-50 అని. సో వైఎస్ఆర్సీపీ 39 నుంచి 49 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఇక ఇతరులు మాత్రం 0 నుంచి 1 సీట్ ఎక్కడైనా ఒకటి వస్తే రావచ్చు, లేదా లేదు 1-2 చోట్ల మాత్రం కొంచెం కాంగ్రెస్ పార్టీ కొంచెం టఫ్ ఫైట్ ఇస్తుంది. సింగనమల కానివ్వండి, కొన్ని ప్రాంతాల్లో టఫ్ ఫైట్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఉండొచ్చు. ఇక ఫ్యాక్టర్స్ ఏం చెప్తున్నాయి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం, వీళ్ళ స్ట్రాటజీలు ఎలా తీసుకున్నారు అనేది. సో గ్రామాల్లో అయితే వైసీపీ ప్రధానంగా బలంగా ఉంది, దానికి నవరత్న పథకాలు అయితే ప్రభావం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక 3 రాజధానులు జగన్మోహన్ రెడ్డికి అతి దారుణంగా దెబ్బతీసిన అంశం 3 రాజధానులు. సో ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ప్రధాన కారణం ఏపీకి రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారనే ఒక అపవాదం ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డిని కొద్ది గట్టిగా దెబ్బతీసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక పట్టణాల్లో మాత్రం కొంచెం టీడీపీకి మొదటి నుంచి కూడా పట్టణాలన్నీ కూడా కొంచెం వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అంతా కూడా ఖచ్చితంగా కూటమి వైపు, టీడీపీ వైపు అయితే ఉంటారు. అది గతం నుంచి ఉన్నదే. సో ఈసారి కూడా అదే వాళ్ళకి పనిచేసిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక టీడీపీ సూపర్ 6 మేనిఫెస్టోకు క్షేత్రస్థాయిలో ఒక మంచి ఫలితమే వచ్చింది. సో దాని ప్రభావం కూడా ఈరోజు కూటమి విజయ అవకాశాలను అయితే మెరుగుపరిచిందని చెప్పొచ్చు. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ ఎన్నికల్లో ప్రధానంగా చివరి దశలో కీలకంగా ప్రభావితం చేసినటువంటి అంశం ఏదైతే ఉందో అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఎందుకంటే దీన్ని ప్రతిపక్షాలు బలంగా చివరిలో తీసుకెళ్లాయి. జగన్మోహన్ రెడ్డికి దానికి ఆన్సర్ చెప్పే సమయం కూడా లేకపోవడంతో అది బలంగా వెళ్ళింది. సో ఈ భయం అనేది ఇదిగో ఇక్కడ చూడండి, భూమిపై హక్కు పోతుందనే భయం చాలా మందిలో ఉంది. ఇది కొంత డ్యామేజ్ చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక యువత, కొత్తగా ఓటు హక్కు పొందిన యువత ఎన్నికల్లో కీలకంగా మారారు. సో తొలిసారి ఓటు హక్కు వేసే వాళ్ళందరూ కూడా అభివృద్ధి గురించి ప్రధానంగా ఆలోచించడం జరిగింది. సో తొలిసారి ఓటు హక్కు పొందిన వాళ్ళు 70%, అంటే 100 మంది మొదటిసారిగా ఓటు వేసేవాళ్ళు అయితే అందులో 70 మంది కూటమికి అనుకూలంగా వేశారు. ఎందుకంటే 18 ఇయర్స్ యంగ్ ఏజ్లో ఉంటారు వాళ్ళంతా, 18-20 ఇయర్స్ అలా ఉండొచ్చు, 22 లోపే. ఎందుకంటే 2019 తర్వాత ఓటు హక్కు వచ్చి ఉండొచ్చు వాళ్ళకి. సో అంటే యంగ్ ఏజ్లో ఉన్నారు, వాళ్ళకి విషయం తెలుసు రాష్ట్రం ఏం జరుగుతుంది, రాష్ట్రంలో వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రానికి రాజధాని లేదు, సో ఇలా అప్పులు చేస్తున్నారు, డెవలప్మెంట్ లేదు, ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతుంది. అన్నిటికీ మించి రేపు వాళ్ళు ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్
గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసే దశలో ఉండుంటారు. సో రేపు మా భవిష్యత్తు ఏంటి, కంపెనీలు లేకపోతే ఉద్యోగాలు లేకపోతే ఏంటి మా భవిష్యత్తు. సో ఇవన్నీ అలాగే జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వలేదు. సో ఏదైతే డిఎస్సి లాంటివి కానివ్వండి, పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి, గ్రూప్స్ కానివ్వండి, సో ఇవన్నీ మోసం చేసాడు. ఇవన్నీ కూడా యువత ఆలోచించారు. సో అందుకనే వాస్తవానికి ఇదేంటంటే 2019లో రివర్స్ అయింది. 2019లో ఫస్ట్ టైం ఓటు వచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ సపోర్ట్ చేశారు. సో అప్పుడు ఆయన ఇచ్చిన హామీలు దానికి ఒక రీజన్ అనుకోండి. సో ఇక్కడ 70% అయితే వేశారు. యువకుల్లో కూడా 60%, యువతుల్లో 70%, యువకుళ్ళు అంటే జెంట్స్లో 60%, లేడీస్లో 70% యూత్ అయితే కూటమికి అయితే వేశారు. సో వాళ్ళు ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాలన్నీ కూడా పరిగణలో తీసుకున్నారు. ఇక వ్యాపారులు, ఉద్యోగులు కూడా పూర్తిగా దాదాపుగా టీడీపీ వైపే. ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగులు 70% కూటమికి అనుకూలంగా ఓటేశారు. సో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సమయంలో ఏ పార్టీ గెలుస్తుందనే విషయం తేలిపోతుంది. సో అది ప్రధానంగా కూటమికి అనుకూలంగా మారనుంది. ఇక వ్యాపారస్తులు కూడా కూటమికే మా ఓటు అన్నారు. ఎందుకంటే ఇసుక ధర ప్రభావం కానివ్వండి, ఇతర అంశాలు కానివ్వండి, వారిని తీవ్రంగా దెబ్బతీసాయి. నిర్మాణ రంగం కుదేలవుతే దాని మీద ఉన్నటువంటి దాదాపు 20 నుంచి 30 రంగాలు కూడా కుదేలయ్యే అవకాశం ఉంది. సో అది కూడా ప్రధానంగా అయితే దెబ్బతీశారు. ఇక రైతులు ప్రధానంగా 80% మంది రైతులు కూటమికైతే అనుకూలంగా ఓటేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల 6 గంటల తర్వాత కూడా రైతులు పెద్ద ఎత్తున క్యూలో నిలబడి ఓట్లేశారు. సో ఇవంతా కూడా కూటమికి అనుకూలం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ లాంటివి ఎత్తేయటం కానివ్వండి, లేదా సబ్సిడీ ధరల మీద ఇవ్వటం కానివ్వండి, ఇవ్వకపోవడం కానివ్వండి, అలాగే ఎరువుల ధరలు భారీగా పెరగటం కానివ్వండి, ఇలాగ పలు అంశాలు. రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొన్నా తిరిగి డబ్బులు సకాలంలో 21 రోజుల్లో ఇస్తానని 3-4 నెలలు గడిచినా ఇవ్వకపోవడం, అలాగే సకాలంలో కొనుగోలు చేయకపోవడం, అదే ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించడం కానివ్వండి, ఇలా 1 కాదు 2 కాదు అనేక ఫ్యాక్టర్స్ అయితే అక్కడ ప్రభావం చూపాయి. అన్నిటికీ మించి విద్యుత్ 9 గంటల నాణ్యమైన విద్యుత్తుని పగడగొట్టేస్తా అన్న జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 5 ఏళ్లలో 9 గంటలు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. అది కూడా దఫదఫాలుగా నైట్ ఇచ్చిన పరిస్థితులు కూడా చాలా టైం ఉంది. 6 to 7 అవర్స్ మ్యాక్సిమం, అంతకుమించి ఇచ్చిన పరిస్థితి లేదు. సో అది కూడా చేసింది. సో పొత్తు వల్ల కూడా కూటమికి అనుకూలంగా వచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది మొత్తంగా చాణక్య స్ట్రాటజీస్. అలాగే కీలకమైనటువంటి కుప్పం, పిఠాపురం, హిందూపురం, మంగళగిరి నియోజకవర్గాలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ స్పష్టమైన మెజార్టీతో గెలవబోతున్నట్టుగా ఇక్కడైతే తెలియడం జరిగింది. ఇది మొత్తంగా తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో 40% ఓట్లు రాగా ఈసారి 47% పెరిగింది. వైసీపీకి 50% ఓట్లు రాగా అది 43%, 7% తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ టీడీపీకి 7% ఓట్ షేర్ అయితే పెరిగింది. మిగిలిన ఓట్ షేర్ అనేది ఇతర పార్టీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కైవసం చేసుకుని ఇది మొత్తంగా చాణక్య స్ట్రాటజీస్ ఒక స్పష్టమైన ఫలితాన్ని అయితే ఈరోజు ప్రకటించడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్లో ఖచ్చితంగా కూటమి 125 సీట్లు, 114 నుంచి 125 సీట్లతో అధికారాన్ని చేపట్టబోతుంది. ఖచ్చితంగా కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో రాబోతుందని చెప్పి కుండబద్దలు కొట్టడం జరిగింది.